ధర్మోభ్రాత. ధర్మమనగా సత్యము, దయ, తపస్సు, దానములు. ఈ దానములు గృహస్థులైనటువంటి వారు వస్త్రదానములు, అన్నదానములు, ఇంక ఇత్యాది దానములు ఎన్నో చేయవచ్చును. సన్యాసి సర్వసంగ పరిత్యాగికి ఏమి ఉండదు. సన్యాసి దగ్గర తపోజి మహాతాంధనం, తపస్సు అనే సంపద సన్యాసి దగ్గర ఉంటుంది. తను ఆశ్రయించిన భక్తులకు తపస్సును దారబోసి, తపస్సు అనే దానము చేసి వాళ్ళ మనసులు మార్చి మాధవుని వైపు త్రిప్పే మార్గమును ఉపదేశం చేసి అట్టి తపస్సును దారబోయడము, ఆధ్యాత్మిక సంపదను దారబోసి దానము వాళ్ళకు చేస్తూ అట్టి సంపదను, అట్టి తపస్సును వాళ్ళకు దానం చేసి ముక్తాత్మలను చేయడము సన్యాసి ధర్మము. గృహస్థులు అట్టి దానములు చేసుకోవాలా, సన్యాసులు ఇట్టి దానములు చేసుకోవాలా. ఆహార పానీయాదులు గృహస్థులు తపస్సులు చేయలేరు. ఇంద్రియాలను నిగ్రహించి అచంచలమైనటువంటి బ్రహ్మచర్య దీక్ష, అచంచల వైరాగ్యంను పోని అఖండ బ్రహ్మచర్య దీక్షలో ఉండి అటు తపోనిష్టలో ఉండి అనంతమైనటువంటి శక్తిని సంపాదించుకోలేరు. అందరూ కారు, కొంతమంది సంపాదించగలుగుతారు. అందుకోసమే గృహస్థులైనటువంటి వారు దాన ధర్మాదులు చేసుకున్నందువల్ల పుణ్యరాశులు పెరిగి ఆ పుణ్య ప్రభావం వల్ల అచంచలమైన భక్తి పుట్టి ఆ భక్తి వల్ల జ్ఞానోదయం కలిగి ముక్తాత్ముడైపోతారు గృహస్థులైన పరమ భక్తులు. సన్యాసి కాంతా కనకాల ముట్టకుంట అఖండ బ్రహ్మచర్య దీక్షలో ఉండి ఏకాంత వాసి అయి పరమేశ్వర నిష్టలో సదా ఉంటూ తపస్సు సంపాదించి మానవాలను ఉద్ధరించుట నిమిత్తమే తపస్సు దానము చేస్తుండాలా. ఆహార పానీయాలు గృహస్థులు దానం చేస్తుండాలా. ఇట్లా వండరులో దానము చేసుకుంటున్నప్పుడే లోకము సుభిక్షంగా ఉంటుంది, లోకం ఉద్ధరింపబడుతుంది నాయనా అని ఉపదేశము చేసినారు ఆ బ్రహ్మచారి, ఆ యువ సన్యాసి. అందుకోసమే ధర్మోభ్రాత, నాకు ధర్మం అనే సోదరుడు నా వెంటనే ఉన్నాడు, నా చెంతనే ఉన్నాడు. ధర్మోభ్రాత దయాసఖ, దయా సఖులు నా స్నేహితులు నా చెంతనే ఉన్నాడు. దయా జీవకారుణ్యము గల హృదయమే భగవన్నెలయము. సమస్త పిపీలికాది బ్రహ్మపర్యంతరము సమస్త ప్రాణుల యందు ఆ సర్వేశ్వరును చూస్తూ ఏ ప్రాణిని నొప్పించకుండా ప్రతి ప్రాణి కైవల్యమును పొందుట నిమిత్తమై పరితపించడమే